ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం చింతపాడు గ్రామానికి చెందిన ముంగర నాగసుభాని అనే యువతి తన కుటుంబ ఆస్తుల పంపకాల్లో జరుగుతున్న అన్యాయంపై మరియు తన తల్లిని హత్య చేయ చూచిన వారిపై ఏలూరు కలెక్టర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. 2017 మే 14న తన తల్లి వెంకటదుర్గను ఘంటసాల త్రిమూర్తుల కుమారుడు దేవేశ్వర్ కాలువలో తోసి హత్య ప్రయత్నం చేశాడని బాధితురాలు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ గ్రామ పెద్దలు మరియు అప్పటి ప్రెసిడెంట్ జోక్యం చేసుకుని ఆస్తుల పంపకాలు జరిపిస్తామని నమ్మించి ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా అడ్డుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఆ ఘటన జరిగి 9 ఏళ్లు కావస్తున్నా అప్పట్లో గ్రామ పెద్దలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, ఇప్పటికీ తనకు రావాల్సిన ఆస్తులు దక్కలేదని ఆమె వాపోయింది. ఈ ఘటన వెనుక ఆస్తి తగాదాలే ప్రధాన కారణమని, తన తండ్రికి రావాల్సిన ఆస్తులను కుటుంబ సభ్యులు అక్రమంగా అనుభవిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. తనకు రావాల్సిన ఆస్తుల కోసం అడిగితే కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారని, తన తండ్రిని కూడా వారే నియంత్రిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తులు, భూములు, బంగారం, నగదు తనకు దక్కేలా చూడాలని, తన తల్లిని చంపాలను చూసిన వారిపై మరియు ఆస్తుల విషయంలో మోసం చేసిన అప్పటి గ్రామ ప్రెసిడెంట్, గ్రామ పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. ఈ విషయంలో అప్పటి ప్రెసిడెంట్ పిల్లంగి గోపాలకృష్ణతో పాటు మరికొందరు గ్రామ పెద్దల పాత్ర ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు పోలీసులకు మరియు జిల్లా కలెక్టర్కు తన గోడును వెళ్లబోసుకుంటూ తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. నా పేరు ముంగర నాగసుభాని అండి. మాది చింతపాడు గ్రామం, మండవెల్లి మండలం, ఏలూరు జిల్లా. మా తండ్రి గారి పేరు ముంగర వెంకన్న. ఈయన తండ్రి గారి పేరు కనకలింగేశ్వరరావు. ఆ కనకలింగేశ్వరరావు అయిన మా తాతగారికి 4 కుమారులండి. 4 కుమారుల్లో మా నాన్న 2వ వారండి. అయితే మా నాన్న ఆ ముగ్గురికి కూడా ఆస్తులు ఇచ్చి వాళ్ళని అంగరంగ వైభవంగా పెంచుతూ నా తండ్రికి రావాల్సిన వాటా సొమ్ములే గాని, నా తండ్రికి రావాల్సినటువంటి లీజు, పొలాలు, తలాలు, బంగారం, ఇంకా జంతువులు పరంగా గేదెలే గాని అవి కూడా రానివ్వకుండా ఎన్నో హింసలకి తండ్రి పాల్పడటం ద్వారా మా తండ్రి గారు 20 సంవత్సరాలుగా ఏ పద్ధతితే గ్రామ పెద్దగా ఎవరెక్కితే వారి దగ్గరికి వెళ్ళి నా సమస్య ఇదయ్యా తీర్చండి అని నా తల్లిదండ్రులు తిరగడం జరిగింది. అయితే 14వ తారీఖు 5వ నెల 2017న ఆ ఊరి గ్రామ క్యాషియర్, అప్పుడు క్యాషియర్ గా ఉన్నటువంటి ఘంటసాల త్రిమూర్తుల కుమారుడు ఘంటసాల దేవేశ్వర్ మా అమ్మని అటువైపు చెత్త పడేయడానికి వెళ్ళిన మా అమ్మని అటువైపు కాలులోంచి ఇటువైపు కాలంలోకి మేడబెట్టి తోసి చంపడానికి ప్రయత్నిస్తే మా తండ్రి గారిని దాన్ని చూసి గ్రామ పెద్దలకు కూడా చూపించుకుంటూ దెయ్యం పడి వరకు నడిపించుకుంటూ తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎవరు పట్టించుకుని ఆరా తీసింది లేదని అప్పుడు ఆ సమయంలో మా తండ్రి గారు పోలీస్ స్టేషన్ ని ఎక్కడం జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ మణికుమార్ అన్న ఆయన ఆ పెద్దల్ని, గ్రామ పెద్దల్ని, ప్రెసిడెంట్ ని, నా తండ్రి కుటుంబ సభ్యుల్ని పిలిపించితే ఆ ఎఫ్ఐఆర్ ని ఎలాగైనా సరే మాయం చేసి రాయనివ్వకుండా, అది ఎఫ్ఐఆర్ ఫిలప్ అవ్వకుండా నా తల్లిదండ్రులకి అప్పటి వరకు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆస్తులు ఇప్పించి, లీజులు ఇప్పించి, వాటాలు ఇప్పించి ఇవన్నీ చేస్తాం, ఈ సమస్యను మేము తీరుస్తాం, మా గ్రామంలో అన్ని సమస్యలు తీరుస్తామని మా తండ్రి గారిని, మా తల్లి గారిని ఒప్పించి తీసుకొచ్చి 9 సంవత్సరాలుగా దానికి ఎటువంటి సమాధానం కూడా ఇవ్వకుండా గ్రామ పెద్దలు అలాగే ఉంటున్నారు. అయితే ఎప్పుడైతే మా తండ్రి గారికి పోలీస్ స్టేషన్ ఆశ్రయించారని తెలిసిన తర్వాత వాళ్ళు గట్టుబాట్లు మిమ్మల్ని నుంచి ఊరు నుంచి వెలివేశామన్న కారణంతో మమ్మల్ని స్కూల్ దగ్గర నుంచి, స్కూల్లో హింస పెట్టడం దగ్గర నుంచి, నా తండ్రికి రావాల్సిన వాటా సొమ్ముల దగ్గర నుంచి, ఆటగాళ్ళ లైసెన్సుల దగ్గర నుంచి, ఇంకా గ్రామంలో రావాల్సిన బియ్యమే కానీ, స్థలాలు, పొలాలు, సంక్షేమ పథకాలు ఇవేమి ఇవ్వకుండా కూడా అడ్డుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం మొత్తం అర్జీలు పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వంలో 2 సార్లు అర్జీలు పెట్టడం జరిగింది. అయితే నా తండ్రికి రావాల్సినటువంటి ఆస్తుల విషయంలోనే ఈ గ్రామ పెద్దలందరూ పూసుకుని మా నలుగురిని హింసల పాలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మాకు నా తండ్రి వాళ్ళ తండ్రికి సాయంగా వెళ్ళి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ ఆస్తి అంతా కూడా నా తండ్రి అతని తండ్రితో సంపాదించాడే తప్ప మిగతా 3 కొడుకులు కూడా ఎటువంటి
ఎటువంటి సాయం చేయడం కానీ పనుల్లో పాలు పంచుకోవడం కానీ చేయకుండా చదువు అనే పేరుతో దళారుగా తిరగడం జరిగింది. వాళ్ళ ముగ్గురికి పట్టాభిషేకం చేసి నా తండ్రిని వివిధ హింసలకు పాల్పడుతూ నా తండ్రిని హింసలు పెడుతున్నారు. మా తల్లి నలుగురికి ఆ గ్రామంలో ఎటువంటి సంరక్షణ లేదు. మా తండ్రికి రావాల్సినటువంటి ఆస్తి భాగం శ్రీపర్లో 6 ఎకరాలు ఉందండి చెరువు. జైపురంలో 6 ఎకరాల చెరువు ఉంది. అందులో 28 సంవత్సరాలుగా లీజు, 4 ఎకరాలేమో శ్రీపర్లో ఉందండి. అందులో రావాల్సిన 28 సంవత్సరాల లీజు, తర్వాత 10 గేదెలు, 20 లక్షలు, తర్వాత ఒంగోలులో డాబా, ఇంకా చిన్న 10 సెంట్లని, దేంపల్లో 4 సెంట్లు స్థలం, అలాగా ఇంకా ఇతరమైనటువంటి ఉన్నాయి. అవన్నీ కూడా నా తండ్రికి రావాల్సిన భాగాన్ని మాత్రమే మేము కోరుతున్నాం. నా తండ్రికి రావాల్సిన భాగాన్ని ఇప్పించి, ఆ గ్రామంలో సంరక్షణ ఇప్పించి, నా తండ్రికి రావాల్సిన సంక్షేమ పథకాలు అడ్డుకోకుండా, అలాగే నా తండ్రికి రావాల్సినటువంటి గ్రామంలో వాటా సొమ్ములు అవన్నీ కూడా ఇప్పించవలసిందిగా కలెక్టరేట్ ఇది యొక్క సమస్యను పరిష్కరించి మాకు న్యాయం సమకూర్చ ప్రార్థన. పిల్లలు, నా పేరు ముంగర వెంకన్న, మండవెల్లి మండలం దేవిచింతపడి మాది. మేము 4 అన్నదమ్ములు. మాకు 16 ఎకరాల పొలము, 10 గేదెలు, 20 లక్షల పొలము, 30 కాసులు బంగారము, ఇవన్నీ మా నాన్నగారి దగ్గర ఉన్నాయండి. నాకు పెళ్ళి అయిన కాంచి, నాకు పెళ్ళి అయ్యి 28 సంవత్సరాలు మట్టి నాకు దున్నుకోమని ఎత్తలేదు, బతకమని లీజులు ఎత్తలేదు. వెళ్తేనేమో కొడుతున్నారు. దానికి సపోర్ట్ కూడా గ్రామంలో పెద్దలకు చెప్పుకున్నా సరే తీర్చలేదు. తీర్చపోగా కలెక్టర్ని సంప్రదిస్తేనేమో నువ్వు కలెక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని ఇబ్బందులు పెడతాం. గ్రామంలో రావాల్సిన వాటర్ సొమ్ములు ఆపేయటం, మళ్ళీ నీళ్ళ ఇబ్బందులు, కరెంట్ ఇబ్బందులు, ఈ పిల్లలు చదువుకుంటే చదువుకి ఇబ్బందులు పెడతాము. ఇప్పుడు ఈ పిల్లలు చదువులు పూర్తయినాయి. ఈ పిల్లల ఫోటోలు తీసుకుని ప్రతి ఒక్క మరి జాబులకు పెడితే ఈ పిల్లల ఫోటోలు తీసుకుని ఆ కంపెనీలకు పెట్టారు, వీళ్ళకి జాబులు ఇవ్వకూడదని. ఇలాగా చిత్రహింసలు పెడుతున్నారు. మాకు నన్ను కొడతాము, మా యాబుల్ని కొడతాము. మాకు ఆ చింతపట్ల సంరక్షణ లేదు. మాకు అధికారులు వస్తేనేమో సైకిళ్ళని పెడతాము, మెంటలని పెడతాము. ఇలా పెట్టి పదికి పంపటము, సాల్వ్ చేసేవని చెప్పటం అధికారులు. ఈవో గారిని కానీ ఎంఆర్లా కానీ ఆస్తి నిమిత్తాన మాకు ఇవ్వకూడదని గ్రామం దానికి మద్దతు పలుకుతుంది. పూర్తి మద్దతు గ్రామమే ముందుకు వచ్చేస్తుంది ఎక్కువగా. ఇక ఆ ఆస్తిని పంచి ఆ భూమిని మాకు ఇప్పించి గ్రామంలో రావాల్సిన వాటర్ సొమ్ములు కానీ మరి మేము కూడా ఆ ఊళ్ళోనే నివసించేటట్టుగా మాకు సంరక్షణ కల్పించమని నేను వేడుకుంటున్నాను. ప్రతి క్షణం తాజా అప్డేట్స్తో కైకలూరు వాయిస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.